నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వీడియో గురించి మాట్లాడుకుంటూ వస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం ఇరుసమండ అనే గ్రామంలో బ్లోఅవుట్ అయితే బ్లాస్ట్ అయ్యి అందరికీ తెలుసు, చాలామంది తెలుసు. సో గైస్, నేను అనేది ఏంటంటే తరచుగా ఇలా ఎందుకు జరుగుతున్నాయి, ముందు ఈ బ్లోఅవుట్కి కెపాసిటీ అంతా ఏంటన్నది నేను ఎంక్వైరీ చేసేది మీకు చెప్పడం జరిగింది ఆధారాలతో. ఓకేనా? కానీ ఏంటంటే ఇలాంటివి చెప్తే యూట్యూబ్ ఒప్పుకోదు. ఎక్కువ ఫాలోవర్స్ ఉండి ఎక్కువ సపోర్ట్ ఉంటే పర్లేదు, వీడియో నిలబడుద్ది, 10 మందికి ఆదర్శం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2000 క్యూసెట్స్ ఆయిల్ అయితే తీయబోతున్నారు. మినిమం 5 years అయితే పట్టుద్ది వర్క్. కానీ మొదట్లోనే ఇలా జరగడం చాలా దారుణం, బాధాకరమైన విషయం. అదే ప్రాణ నష్టం ఎంత జరిగింది ఏంటన్నది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే లేదు కాబట్టి నాకు తెలిసింది చెప్పి. నెక్స్ట్ అసలు ఒక్కసారి బ్యాక్ వెళ్దాం. పాసల పొడి బ్లోఅవుట్ అని చాలా నాళ్ళు అలా మండుతూనే ఉంది, చాలా భయంకరమైంది. ఫస్ట్ మనకి తెలిసింది ఇలా జరుగుద్దా అని, అప్పుడే తెలిసింది బ్లోఅవుట్ అంటే ఇదా అని చెప్పి. అలాగా నగరంలో 2015 ఆ టైంలో, 2015 ఆ టైంలో, 16 ఆ టైంలో అనుకుంటా సేమ్ ఇదే జరిగింది. ప్రాణ నష్టం అయితే జరిగింది, అది కూడా చాలా ఘోరం. అలా ఇలా ఎందుకు జరుగుతుందంటే సేఫ్టీ పరంగా చూసుకుంటే నేను లైవ్ చూసి మాట్లాడుతున్నాను కాబట్టి ఈ వీడియోని యాక్సెప్ట్ చేయాలి తప్పకుండా. వీళ్ళందరూ చాలామంది పబ్లిక్ ఏమనుకుంటారంటే మనం వెళ్ళే రోడ్డు కింద ఆయిల్ పైప్ రన్స్ రన్ అవుతూ ఉంటాయి. అలాగే బ్రిడ్జెస్ కానీ ఇంకోటి మన కింద, అంటే మీరు అందరూ ఏమనుకుంటారంటే ఒకటి అలా వెళ్తుంది అనుకుంటారు. మినిమము 8-10 పైప్ లైన్ కూడా రన్ అవుతాయి. చూస్తే పాడైపోతుంది, నిజంగా భయం వేస్తుంది. దీని మీద మనం ప్రయాణం చేస్తాము, ఇది ఏదైనా అవుతే మన పరిస్థితి ఏంటి అన్న భయాన్ని అయితే పుట్టిస్తుంది లైవ్ చూస్తే. అయితే ఇక్కడ ఏ పైప్ అయినా లీక్ అయ్యిందిరా అంటే జస్ట్ ప్యాచ్ వర్క్ మాత్రమే చేస్తారు. తవ్వేసి చక్కగా పైపులు అన్నీ తీసి పైన ప్యాచ్ వర్క్ వెల్డింగ్ అది చేసి రబ్బర్ పేస్టింగ్ అయితే చేస్తాం. ఇది పోయిన వెంటనే కొత్త పైప్ అయితే వేయరు. అంటే మనం ఎంత ప్రమాదకరమైన జోన్లో ఉన్నాము అన్నదాన్ని అర్థం చేసుకుంటారని ఇంత డీటెయిల్గా చెప్తాం. ఒక విధంగా చూసుకుంటే కోనసీమ ఆంధ్ర కేరళ అని అంటారు. పచ్చని పొలాలు, చక్కటి కొబ్బరి తోటలు, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎందుకు పద్దాక ఇలాగ జరుగుతుందంటే సరైన దృష్టి, ఉన్నతాధికారులు దృష్టి పెట్టి దగ్గరుండి చేయిస్తే అన్నీ బాగానే జరిగి ఉంది అని నా అభిప్రాయం. మీ అభిప్రాయం మీకు ఉంటుంది, నా అభిప్రాయం. అసలు విషయాలు ఎవరు బయటికి తీసుకురావట్లేదు. నేను మీతో చెప్పుకోవాలని చెప్పి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఇలాంటి ఒరిజినల్ కంటెంట్స్ వీడియో ముందుకు వచ్చి చెప్తే ఎవ్వరు కూడా పట్టించుకోరు. ఎంతసేపు ఎంటర్టైన్మెంటు, అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఎక్కువ వాటికే మొగ్గు చూపుతూ ఉంటారు. అసలు విషయం ఇది. అయితే ఎక్కడ ఏది జరిగినా నేను సందేశంలో ఉంటాను. అందుకనే అంటాను, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కాదు. అక్కడ ఇది ఉంది, ఇక్కడ ఉంది, అది ఉంది, రూట్స్ కానీ ఏదైనా బాగోపోయినా మీ ముందుకు తీసుకురావడానికే నేను ప్రయత్నిస్తూ ఉంటాను. మీరు దయచేసి నాకు సపోర్ట్ చేయండి, ఓకేనా? నేను అడగను అన్నాను, జస్ట్ మీరే అర్థం చేసుకోండి. మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్, జై హింద్. Subscribe.